ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్య కృపతో నీకు వాత్సల్యము చూపుదును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7-8 వచనాల్లో దేవుడు మాట్లాడుతున్న మాట, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదునని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ అధ్యాయంలో అనగా యెషయా గ్రంథం 54వ అధ్యాయం మొత్తం మనం గమనించినట్లయితే అధ్యాయం అంతా గ్రంథకర్త ఇశ్రాయేలును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం 1వ వచనంలో చూస్తే ఇశ్రాయేలు యొక్క పరిస్థితి గుడ్రాలుగా ఉన్నట్లుగా చూపిస్తూ ఉన్నాడు. అదే 1వ వచనంలో ప్రసవ వేదన పడిన స్త్రీ ఉన్నట్లుగా వారి స్థితి, అదే వచనంలో విడవబడిన స్త్రీ ఏ స్థితిలో ఉంటారో ఆ స్థితిలో ఇశ్రాయేలు ఉన్నట్లు, దుఃఖాక్రాంతురాలైన స్థితిలో ఉన్నట్లుగా 6వ వచనంలో భార్య తృణీకరింపబడిన యవ్వన కాలపు భార్య ఉన్న స్థితిలో ఇశ్రాయేలు ఉన్నట్లు ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. 14వ వచనంలో చూస్తే బాధించువారు ఉన్నట్లుగా, 15వ వచనంలో చూస్తే విరోధముగా ఇశ్రాయేలుపై గుంపు కూడువారు ఉన్నట్లుగా తెలియచేస్తూ ఉన్నాడు. కానీ ఈ బాధలన్నిటికీ కారణం 54వ అధ్యాయం 6-7 వచనాల్లో చెప్తున్నాడు దేవుడు, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. అందుకే ఈ పరిస్థితిలో నీ జీవితం ఉందని ఇజ్రాయేలును గురించి ఆయన మాట్లాడుతూ, కానీ నిత్యమైన కృపతో వాత్సల్యము చూపుతానని, ఆ చూపిన నిత్య కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు ఇజ్రాయేలును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నీ మీద ఇక ఎన్నడూ కోపం ఉంచుకోను, కోపంగా ఉండను, నిన్ను గద్దింపనని దేవుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. మానవాళిని సృజించిన దేవుడు మానవాళంటే ఎంతో ప్రేమ, ఎంతో కృపచూపు అనిగా మనుష్యుల ఎడల దేవుడు ఉన్నాడు. ఓ మాటలో చెప్పాలంటే శాశ్వతుడైన దేవుడు మానవాళిపై చూపే కృప కూడా ఎంతో శాశ్వతంగా చూపిస్తాడు. 136వ కీర్తన మనం చూస్తే ఆ కీర్తనలో ప్రతి చరణంలో ఆ కృపను నిత్యము ఉంటుందని, నిరంతరము ఉండే కృపని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 26 వచనాలు ఉంటే 26 వచనాల్లో కూడా నా కృప శాశ్వతమైన కృప, నిత్యము నిరంతరము ఉండే కృప అని దేవుడు మాట్లాడుతున్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తుగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య వాక్యమైన యేసు జీవించినట్లుగా, ఈనాడు శాశ్వతుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవునిగా మన ప్రాణాత్మ దేహాలతో నిరంతరం ఉన్నట్లుగా పౌలు ప్రతి తన పత్రికల చివరి భాగాల్లో కృపను గూర్చి మాట్లాడుతూ, ఈ కృప, ఈ జీవితంలో దేవుని కృప మనకు ప్రతిదినము ఎంతో అవసరం గనుక కృప కొరకై వేడుకుందాం. ఆ కృప ద్వారా దేవుని వాత్సల్యాన్ని ఈ జీవితంలో అనుభవిస్తూ దేవుని కొరకు సాగిపోదాం.